చిట్వెలి మండల్ తహసీల్దార్ గారు భూ కబ్జాదారుల నుండి మైలుపల్లి పంచాయతీ రాజారెడ్డి ఎస్టీ కాలనీకి సంబంధించిన శ్మశాన వాటిక స్థలాన్ని కాపాడండి, లేకపోతే పోరాటానికి సిద్ధం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 11/2/2026 తేదీన కబ్జాకు గురైన శ్మశాన వాటిక స్థలాన్ని చూపించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చిట్వెల్ మండల సమితి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి చిట్వెల్ మండల తహసీల్దార్ స్పందన మేడం గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, చిట్వెలి మండల పార్టీ నాయకులు తిప్పన ప్రసాద్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లా చిట్వెలి మండలం మైలపల్లి పంచాయతీ రాజారెడ్డి ఎస్టీ కాలనీ పక్కన రెవెన్యూ సర్వే నంబర్ 11-17లో గతంలో ఉన్న చిట్వెలి మండల తహసీల్దార్ గారు రాజారెడ్డి ఎస్టీ కాలనీ వాసులకు శ్మశాన వాటిక 1 ఎకరా 70 సెంట్ల స్థలాన్ని కేటాయించడం జరిగింది. సదరు భూమిని ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు సుమారు 1 ఎకరా 60 సెంట్లు కబ్జా చేసి దళితులకు శ్మశానానికి 20 సెంట్లు మాత్రమే అక్కడ ఉంచి శ్మశాన వాటికకి ఉన్న దారిని కూడా కబ్జా చేసి ఈరోజు జేసీబీ మిషన్ పెట్టి మొత్తం దారిని తొలగించడం జరిగింది. వెంటనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా పేదల పక్షాన నిలబడినటువంటి పార్టీగా అక్కడికి పోయి పరిశీలన చేయగా నిజాలు బయటకి రావడం జరిగిందని అన్నారు. ఇప్పుడున్న మండల తహసీల్దార్ మేడం గారిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము అడుగుతున్నాం, మీరు పేదల పక్షాన నిలబడి న్యాయపరంగా పనులు చేస్తారా, లేక రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతారా అని మేము చిట్వెల్ మండల తహసీల్దార్ గారికి సూటి ప్రశ్న. రాజారెడ్డి ఎస్టీ కాలనీలో 60 కుటుంబాల వారు ఉన్నారు. ఈ కుటుంబాలకు గతంలో ఇచ్చిన 1 ఎకరా 75 సెంట్ల స్థలాన్ని ఎస్టీ వాసులకు కేటాయించాలని, లేని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి ఎస్టీ కాలనీ వాసులందరినీ కలుపుకొని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాజారెడ్డి ఎస్టీ కాలనీ వాసులు చిన్న, అంకమ్మ, సాంబయ్య, కోటయ్య, సింహాద్రి, నాగేష్, రామకృష్ణ, విశ్వనాథ్, నాగరాజు, గంగాదేవి, శ్యామలమ్మ, వెంకటలక్ష్మి కీర్తి, గంగాదేవి, ఎల్లమ్మ, వీరమ్మ తదితరులు గ్రామస్తులు పాల్గొన్నారు. మండలంలో రాజారెడ్డి ఎస్టీ కాలనీ గ్రామము దాదాపు చిట్వెలికి ఇక్కడికి 10-12 కిలోమీటర్ల దూరంలో అడవులు ఉన్నటువంటి గ్రామం ఎస్టీ గ్రామం. ఆ గ్రామానికి గతంలో గ్రామానికి పక్కనే ఉన్నటువంటి స్థలాన్ని 1 ఎకరా 70 సెంట్లు గతంలో కడప జిల్లా ఉన్నప్పుడు అప్పట్లో జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఇక్కడికి రెవెన్యూ వాళ్ళు వచ్చి ఇదంతా కొండ కాబట్టి 1 ఎకరా 70 సెంట్లు కేటాయించడం జరిగినది. అప్పుడు 1 ఎకరా 70 సెంట్లు కేటాయిస్తే ఇప్పుడు కొంతమంది కబ్జాదారులు కొంతమంది వచ్చి దాదాపు ఇక్కడ కూడా సుమారుగా ల్యాండ్ అంతా శ్మశానం అంతా కబ్జా చేసి దాదాపు ఇక్కడ కబ్జా చేసి ఫెన్సింగ్ తీసి తర్వాత వచ్చి అక్కడ ఇక్కడే జేసీబీ పెట్టి కనీసం శ్మశాన వాటికి కనీసం దారి కూడా లేకుండా జేసీబీ పెట్టి 4 రోజుల నుంచి మారలా మొత్తం ఎస్టీ వాసులను చిన్నచూపు చూస్తూ ఈ దారి కూడా లేకుండా చేస్తున్నటువంటి వారిపైన ఇప్పుడున్నటువంటి తహసీల్దార్ కూడా నేను చెప్తా ఉన్నాం తహసీల్దార్ గారికి వెంటనే ఇక్కడ విచారణ జరిపి ఎస్టీ కాలనీ వాసులకు 1 ఎకరా 70 సెంట్లు ఎస్టీ కాలనీ వారికి శ్మశాన వాటికి గతంలో ఉండింది ఇప్పుడు కేటాయించేసి ఈ కబ్జాకు గురి చేసినటువంటి వారిపైన వెంటనే ఇప్పుడు మీరు
వారిపైన చర్య తీసుకొని ఈ ఎస్టీ వాసులకు న్యాయం చేయాలని మేము తెలియజేసుకుంటా ఉన్నాం. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పుడే చిట్వేల మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పి కూడా మేము ఎస్టీల కోసం ముట్టడిస్తామని చెప్పి కూడా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు వస్తున్నాం, మీకు తహసీల్దార్ గారికి మీకు ఎంత పత్రం కూడా అందజేస్తాం. వెంటనే ఈ రోజు సాయంత్రం లోపల రేపటి వరకు టైం ఇస్తాం మీకు. మా ఎస్టీ కాలనీ వాసులకు శ్మశాన వాటికిని 1 ఎకరా 70 సెంట్లు కేటాయించి మిగతా ఎవరికన్నా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేని విషయం. ఎవరికైనా ఇచ్చుకోండి. కబ్జాదారులకు ఇస్తారా, రాజకీయ నాయకులకు ఇస్తారా, రౌడీ మొక్కలకు ఇస్తారా, ఎవరికైనా ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. ఎస్టీ కాలనీ వాళ్ళకు ఉన్నటువంటి శ్మశానాన్ని ఎస్టీ కాలనీకే కేటాయించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, సిపిఐ పార్టీ రైల్వే కోడ్ నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడే మండల పార్టీ నాయకులు తిప్పల ప్రసాద్ కూడా ఉన్నారు. వెంటనే రేపు సాయంత్రం కల్లా మాకు క్లారిటీ ఇవ్వాలి. మా వాళ్లకు 1 ఎకరా 70 సెంట్లు కేటాయించి న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. అది నేను ముందు పోతుంటే వెనక వస్తాను. ఇట్రా ఆడ కడిగిచ్చేసిండు ఈ గోరీలో ఈడ కాపో. ఈ ఒక్క రోజులో ఇంకెంతమందిని కూరుస్తారో అవునట్టే చూపి. ఇక్కడ ఆడకాడికి కట్ చేసినారు, మళ్ళా అంతా అట్టా మోసుకొచ్చేసినారు. మా పరిస్థితి మీరు ఆలోచించాలి. ఈరోజు చిట్వేల మండలంలో మైలుపల్లి పంచాయతీ రాజారెడ్డి ఎస్టీ కాలనీలో దాదాపు వాళ్ళు అక్కడ 40-50 సంవత్సరాల నుండి కాపురు ఉన్నటువంటి కాలనీకి గతంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారు 1 ఎకరా 70 సెంట్లు అక్కడ ఉన్నటువంటి భూమి 11-17 సర్వే నెంబర్లో అప్పట్లో కేటాయించడం జరిగినది. సదరు భూమిని ఇప్పుడు కొంతమంది భూ కబ్జాదారులు అంతా వాళ్ళు ఎస్టీ అయినటువంటి వారిని బెదిరించి భయపాంతానికి గురి చేసి మొత్తం శ్మశాన వాటికి సంబంధించినటువంటి 1 ఎకరా 60 సెంట్లు పూర్తిగా కబ్జా చేసి 20 సెంట్లు మిగిలించినటువంటి పాపాను పోయింది. మేము ఇప్పుడు తహసీల్దార్ గారికి ఒకటే చెప్తా ఉన్నాం, తల్లా శ్మశాన వాటికి ఎక్కడైనా కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా శ్మశాన వాటికంటే వెంటనే అప్పటికప్పుడే పరిష్కారం చేయమని చెప్పి ఉత్తర్వులు జారీ కూడా చేస్తూ ఉన్నారు. దాని సందర్భంగా ఈరోజు మేము మిమ్మల్ని అడిగితే మీరు చెప్తా ఉన్నారు, ఇస్తాము శనివారం లోపల మేము కేటాయిస్తామని చెప్పేసి. మేము కూడా అదే చెప్తా ఉన్నాం, శ్మశాన వాటికంటే ఇది చాలా రోజులు పెడితే మళ్ళీ అది అట్లే పోతుంది. కాబట్టి ఈ శనివారం లోపల మీరు మా రాజారెడ్డి ఎస్టీ కాలనీ వాసులకు శ్మశాన వాటికి కేటాయించకపోతే సోమవారం నాడు ఈ చిట్యాల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపడతాము. అవసరమైతే కార్యాలయం ముట్టడిస్తాము. మా ఎస్టీ కాలనీ వాసులకు న్యాయం జరిగేంత వరకు భయపడే ప్రసక్తి లేదని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము తెలియజేసుకుంటా ఉన్నాం. నా పేరు జ్యోతి చిన్నయ్య, సిపిఐ రైల్వే కోడూరు నియోజకవర్గ కార్యదర్శిని. ఇక్కడ ఉన్నటువంటి మండల పార్టీ నాయకులు తిప్పల ప్రసాద్, గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. రేపు ఇదే సంఖ్య కాదు, శనివారం లోపల పరిష్కారం కాకపోతే ఈ మండల పరిధిలో ఎస్సీ ఎస్టీ అయినటువంటి వారు ఎక్కడున్నా ప్రతి ఒక్కరిని కూడా తరలించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ
ఈ ఆఫీసును ముట్టడింపు కార్యక్రమం చేపడతామని చెప్పేసి మేము ఇప్పుడు ఉన్నటువంటి తహసీల్దార్ గారికి తెలియజేసుకుంటా ఉన్నాం. మా గ్రామానికి మా గ్రామానికి శ్మశాన వాటికను మా గ్రామానికి శ్మశాన వాటికను మా గ్రామానికి శ్మశాన వాటికను మా గ్రామానికి శ్మశాన వాటికను మా రాజిరెడ్డి ఎస్టీ కాలనీ గ్రామానికి శ్మశాన వాటికను మా గ్రామం ఎస్టీ కాలనీ శ్మశాన వాటికను మా రాజిరెడ్డి కాలనీ ఎస్టీ గ్రామానికి శ్మశాన వాటికను వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ, వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ. జిందాబాద్ 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 వర్ధిల్లాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ.